ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదని గొడవపడి పూజలు చేస్తున్నారా? భర్తని పూజల కోసం దూరం పెడుతున్నారా? మీరు కూడా ఇలానే చేస్తున్నారా? ఇంకా పూజల కోసం పెద్దవాళ్ళతో గొడవపడి మన ఇంట్లో లేని సాంప్రదాయాన్ని పాటించాలని గొడవలు పడి ఇంట్లో ఉన్న వస్తువులు కాల్చటము అలాంటివి చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైద్ది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారు ఊరికి వెళ్ళిన రోజు తీసిన వ్లాగ్ అనమాట. దీంతో సంబంధం లేకుండా కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాను. నాకు దరిదాపుల్లో, నాకు తెలిసిన వాళ్ళల్లో జరిగిన విషయాలన్నమాట ఇవి. కొంతమంది పూజలు వాళ్ళ ఇంట్లో ఆ సాంప్రదాయం లేకపోయినా వాళ్ళ ఇంట్లో గొడవ పడి మరి, అంటే తనకి చేసుకోవడం ఇష్టం, కానీ వాళ్ళ ఇంట్లో ఆ సాంప్రదాయం లేదు. వాళ్ళ అత్తగారు, మామగారు వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో లేని సాంప్రదాయాలు ఎందుకమ్మా, మనం ఫస్ట్ నుంచి ఎలా చేసుకున్నామో అలాగే చేసుకుందామని వాళ్ళు చెప్పడం, తనకి ఇష్టం కాబట్టి చేయాల్సిందే అనటం, దాని కాడ గొడవలు అనమాట. అలా గొడవపడి మనం పూజలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే మనం పూజ అనేది మనసు ప్రశాంతత కోసం, ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండటం కోసమే కదా మనం చేసుకునేది. అలాంటిది ఇంట్లో వాళ్ళతో గొడవపడి మనం ఎన్ని పూజలు చేసినా ఏం ప్రయోజనం చెప్పండి? ఇంకొకరు పూజల కోసం, అంటే ప్రతిరోజు పూజలు 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 తనకి ఎంత ఇష్టము అంటే, ఇంట్లో వాళ్ళ భర్తకు నచ్చకపోయినా ఆయన్ని పక్కన పెట్టేసి పూజ చేస్తేనే అమ్మవారు సంతోషించిద్ది, మనకంత మంచి జరగాలి అంటే మనం రోజు పూజ చేయాలి అని చెప్పి ఆ పూజల కోసం భర్తను దూరం పెట్టడం, దానికాడ ఇద్దరికి గొడవలు. ఎంత గొడవలైనయి అంటే ఇంకా ఆ భర్త చూసి చూసి విసిగిపోయి నాకు వద్దు అని అంత గొడవలైనయి. ఇంక తను చేసిన పూజలు ఫలితం ఏముంటది చెప్పండి? మీకో విషయం తెలుసా? మన భర్తే మనకి ప్రత్యక్ష దైవం. భర్త తర్వాతే ఎవరైనా. భర్తను పక్కన పెట్టేసి ఆయనకి మంచి చెడు చూడకుండా మనం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఏమన్నా ఉంటుందా చెప్పండి? ఈ చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? చాలామంది ఉన్నారు ఇట్లా చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది అయితే ఆ ఫోనుల్లో అంటే మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే మనకి సంబంధం లేకపోయినా సరే, ఆ గురువుగారు చెప్పారు, ఈ గురువుగారు చెప్పారని చెప్పి ఆ ఇంట్లో మసాలా దినుసులన్నీ తీసుకొచ్చి కాల్చటము, ఆ గడపల మీద పెట్టి కర్పూరాలు వెలిగించటం. అసలు మనకి గడప అంటే ఏంటి? లక్ష్మీదేవితో సమానం. మనం పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసుకోవటం వరకే మనకి అలవాటు. అలాంటిది కర్పూరాలు పెట్టి వెలిగించటము, మసాలా దినుసులు వెలిగించటము, అబ్బా ఒకటి కాదు. అసలు వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, అవి మన కల్చర్ కాకపోయినా మన మనకి అంటే మన ఇంట్లో అలాంటి పద్ధతులు లేకపోయినా సరే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇంకేముంది అవి చేయంగానే మనకు కలిసి వచ్చేసిద్ది అన్న భ్రమలో ఉండిపోయి అవన్నీ చేయటం. ఏదైనా సరే మనం కష్టం ఎంత పడతామో దానికి తగ్గ ఫలితమే దక్కిద్ది. మనం కష్టపడకుండా, ఏం చేయకుండా ఇవన్నీ చేసినంత మాత్రాన ఏం కలిసి రాదు. అదొక్కటి అర్థం చేసుకోవాలి ఎవరైనా గూడా. మనం కష్టం ఎంతైతే పడతామో దానికి తగ్గ ఫలితమే దక్కిద్ది. ఒకవేళ మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదు అంటే ఆ టైం కోసం ఎదురు చూడాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మనకి లేని విషయాలకి పోతూ ఇంకా కొంతమంది మరీ అసలు పీక్స్‌కెళ్ళిపోతున్నారనమాట. నిద్ర లేవటం ఆలస్యం ఆ ఛానల్స్ పెట్టుకుంటారు. ఏవైతే ఈ రెమెడీస్ చెప్పే ఛానల్స్ ఉంటాయో అవి చూస్తా ఉంటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంకా అవి చేసుకుంటానే మధ్యాహ్నం దాకా గడిపేస్తారు. వాటి వల్ల ఏంటి ప్రయోజనం? దాని బదులు మనం మనకి ఎనకటి నుంచి మన అత్తగారి వైపైనా, అమ్మ వాళ్ళ వైపైనా మనకి ఏ పద్ధతులైతే ఉన్నాయో అవి పాటిస్తా సింపుల్‌గా మనకున్న పద్ధతి ప్రకారం పూజ చేసుకొని, మిగతా టైం అంతా మనం ఏదో ఒక పని మీద ఆ టైంని కేటాయించాము అంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటది. ఒక రూపాయి సంపాదించుకోవడానికి కుదిరిద్ది. అలా గాకుండా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఈ రెమెడీస్ చేసుకుంటా మధ్యాహ్నం దాకా గడపటం. ఇంక మధ్యాహ్నం నుంచి ఇంట్లో పనులు చేసుకోవటము, మళ్ళీ రేపేం చేయాలి అని ఆలోచించడం. ఇదే అయిపోయిందనమాట చాలామంది. ఇంకా కొంతమందయితే పూజల పేరుతో ఉపవాసాలుండి, వాళ్ళకి ఒంట్లో బాగోకపోయినా సరే ఉపవాసాలుండి ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు అలా చేసి ప్రయోజనం ఏంటి చెప్పండి? భగవంతుడికి తెలీదా? మనకెంత శక్తి ఉంది, మనకి ఒంట్లో ఎంత ఓపిక ఉంది, మనం చేయగలుగుతామా లేదా అని భగవంతుడికి తెలియని విషయం కాదు గదా! ఆ!
మనం పూజ చేసుకొని ప్రశాంతంగా తినొచ్చు, ఏం కాదు. పూజ అయ్యేదాకా తినకుండా ఉంటే సరిపోద్ది. మరీ హెల్త్ బాగోని వాళ్ళు కొంచెం ఏదన్నా జావ లాంటిది, జ్యూస్ లాంటిది తాగి చేసుకోవచ్చు. భగవంతుడికి తెలియని విషయాలు కాదు కదా! ఇంకా ఆ విషయం అలా ఉంచితే, ఇంకా మనకి ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే అంటే ఇప్పుడు గిఫ్ట్ ఐటమ్స్ అని, బ్లౌజ్ పీసులని, చీరలని, అమ్మవారి అలంకారం కోసం మాస్కులని, అమ్మవారి రూపాలని, వెండి వస్తువులని, అయ్యని ఇయ్యని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చూసి వాళ్ళు ఎలా కొనుక్కున్నారు, వీళ్ళు ఎలా కొనుక్కున్నారు, మనం ఏం కొనుక్కోవాలి, ఇట్లా ఆలోచించి డబ్బులన్నీ పాడు చేయటము. మన స్తోమత ఏంటి, మనం కొనగలుగుతామా లేదా, మనకి ఇవి అవసరమా, ఇవేవి ఆలోచించరు. ఈ విషయంలో నేను కూడా ఒకానొక టైంలో అలాగే ఆలోచించాను. కానీ నా అదృష్టం తొందరగానే రియలైజ్ అయ్యి, అమ్మో! మనం ఇట్లా చేయకూడదు. మన మనం ఏంటి అనేది మనం అర్థం చేసుకొని వెళ్ళటం మంచిది అనుకున్నాను. తొందరగానే మేలుకున్నాలెండి. అవి ఏంటి అంటే తొందరగా మనం ఎదుటి వాళ్ళని చూసి మనం కూడా తెచ్చుకుంటే బాగుండు అన్న ఆలోచన వస్తుంది, కాదనను. కానీ కొనే ముందు మన స్తోమత ఏంటి, మనమేంటి, మనకి ఇవి అవసరమా, మనం ఇవన్నీ కొనటం వల్ల ఎంత ఖర్చు అవుతుంది, ఈ పద్ధతులు మనకి ఇంట్లో ఉన్నాయా లేదా, ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకున్నాము అంటే ఆలోచించుకొని చేస్తే మంచిది. ఇంకోటి, మనకి లేని పద్ధతులు అస్సలు పాటించొద్దు. ఎందుకంటే బులుపు కోసం ఏదో వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మనం కొన్ని రోజులు చేసి వదిలేసేవి కాదు కదా. పూజల విషయంలో మన పద్ధతులు అనేవి మన అత్తగారి వైపు, అమ్మ వాళ్ళ వైపు ఏదో ఒకటి వారికి పాటించాలి. ఈ కొత్త కొత్తయన్నీ తీసుకొచ్చి మన నెత్తికి పూసుకొని ఏదో బులుపుగా 4 రోజులు చేసి వదిలేసేవి కాదు కదా. అలాంటివి అస్సలు చేయొద్దు. లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అందరం బాగుండాలన్న మంచి ఉద్దేశంతో చెప్తున్నాను. నేను ఏదైనా తప్పుగా చెప్తే గనక కామెంట్లో కామెంట్ చేయండి. లేదు నచ్చిందక్క నువ్వు చెప్పింది కరెక్టు అనిపిస్తే గనక ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా వారు ఊరికెళ్ళిన రోజు తీసిన బ్లాగ్ అని చెప్పాను కదా. ఇంకా 4 రోజులు టూర్కి అని చెప్పి వెళ్ళారనమాట. దర్శనాలు అంటే దేవుడు దర్శనాలు చేసుకోవటానికి అని చెప్పి వెళ్తున్నారు. ఇంకా వారికి కావాల్సిన టిఫిన్ అవన్నీ రెడీ చేసి బట్టలు సర్ది వారు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పనులైతే చేసుకున్నానమాట. అయితే ఈరోజు మాకు రోడ్డంతా పగలగొట్టి రోడ్డు శుభ్రం చేస్తున్నారు. అంటే గుంతలు గుంతలుగా ఉందన్నమాట. ఇంకా అదంతా క్రేన్తో లేపి సదరం చేసి రోడ్ రోలర్ పెట్టి సదరం చేశారు. కొత్త రోడ్డు పోస్తారంట. ఇంకా బయటైతే ఆ పని నడుస్తుంది. ఇంక నేను నిన్న సాయంత్రం అంటే నిన్న మా వారు విజయవాడ వెళ్ళి వస్తా వస్తా పుట్టుకుక్కులు తెచ్చారనమాట. ఇంకా అవి కూడా కూర వండాను. అసలు పుట్టుకుక్కులు మా చిన్నప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ దొరికాయండి చాలల్లో. పుట్ల మీద పొద్దున్నే వర్షం పడితే చాలు పుట్ల మీద తెగ మొలిసే వెళ్ళి తెచ్చుకొని తినేవాళ్ళం. ఇప్పుడు అవి బంగారంతో సమానం అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు నేను వండిన కూర 5 కట్టలు తీసుకొస్తే అంత కూర అయిందనమాట. మరీ అసలు దారుణం అయిపోయింది. అంత రేటు ఉండిపోతున్నాయి అనమాట అవి. ఇంకా అంత రేటు పెట్టి తెచ్చినా కూడా అంత టేస్ట్గా కూడా అనిపించట్లేదులేండి. మేము చిన్నప్పుడు అప్పటికప్పుడు పుట్ల మీద తెచ్చి ఫ్రెష్గా వండుకునేవాళ్ళం కాబట్టి టేస్ట్ బాగుండేది. ఇప్పుడు ఏముంది తీసినాక 2-3 రోజులు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి. అవి వడిలిపోయినట్టుగా అట్ట అయిపోయినాయి అనమాట. అంత టేస్ట్ అనిపించలేదు నాకు. అయితే ఇంకా అవి నైట్ కూర వండాననమాట. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేశాను. ఇంకా ఈరోజు చేసిన కూరలన్నీ చూపించుతా ఉన్నానమాట. పొద్దున మజ్జిగ చారు చేశాను, కాకరకాయ ఫ్రై చేశాను. ఇంకా అవి ఉన్నాయి. ఇంక ఇప్పటికే ఇవి వడిలిపోయినాయి కదా, ఇంకా అట్టి పెట్టినా బాగోలే అని చెప్పేసి ఇంకా కడిగి పుట్టుకుక్కల కూర అయితే వండేసాను అనమాట. అయితే పుట్టుకుక్కల కూర తీయంగానే అంటే మనకి పుట్ట దగ్గర నుంచి తీయంగానే వండుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇట్లా ఒక రోజు 2 రోజులు ఉన్నాక మనం వండుకుంటే అంత టేస్ట్ అనిపియదు అనమాట. రబ్బర్లాగా అట్లా గట్టిగా అయిపోతాయి. ఇంకా 500 పెట్టుకుంటే ఈ కొంచెం కూర అయిందనమాట. ఇంక వండినంతసేపు దీనికన్నా మటన్ కొనుక్కోవటం నయం, చాలా కూర వచ్చేది అని అనుకుంటా వండుతూ ఉన్నాను. మా వారేమో ఎన్నిసార్లు అంటావు అని నవ్వుతూ ఉన్నారనమాట. అయితే ఇంక ఈరోజు రోడ్డు సరి చేస్తున్నారని చెప్పాను కదా. ఇంకా మన అంటే వాకిలి ఎదురుగా వచ్చేదాకా చూస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే మనం చూడకపోతే ఇంకా ఏది పడితే అది పట్టించేసి లాగుతారు అన్న భయంతో ఇంకా అట్లా చూస్తూ ఉన్నాను. ఇంకా నేను అనుకున్నట్టే అయ్యింది. అక్కడ ఒక వైట్ షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, అతను చెప్తానే ఉన్నారు ఈ లైన్లో తియ్యి, ఈ లైన్లో తియ్యి అని. ఇంక చెప్పే కొందికి ఇంకా క్రేను నడిపే అతను ర్యాంపుకి పట్టించి లాగేశాడు. ఇంకా పెద్ద అచ్చొచ్చు ఊడొచ్చేసింది అనమాట. అయ్యో ఏంటండి అట్లా చేశారు అంటే, ఏమనుకోబాకమ్మ పొరపాటు అయ్యింది,
సిమెంట్ ముక్క కలిపి పోద్దాంలే రోడ్డు పోసేటప్పుడు అన్నారు. ఇంకా ఆ మాట అనేటప్పటికి ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాననమాట. ఇంకా మా వారు కూడా సమయానికి లేరు కాబట్టి ఇంకా అక్కడ మనకి వాకిలి ఎదురుగా సరిచేసే అంతసేపు ఇంకా అక్కడే నుంచొని ఉన్నాను. మా వారు ఉన్నట్టయితే ఇంకా ఆయనే చూసుకునేవాళ్ళు. ఇంకా వారు లేరు కాబట్టి ఇంకా నేను నుంచోవాల్సి వచ్చిందనమాట. ఇంకా ఆ రోజైతే మాత్రం ఎండ విపరీతంగా అసలు మనకి మే నెలలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నాకైతే ఒక అరగంట నుంచునేటప్పటికి దిమ్మ తిరిగిపోయింది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా చేయండి.